ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడంపై దేశంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్డీఏ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. పట్టణంలో స్వీట్లు పంచిపెట్టారు. ఎన్డీఏ నేతల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉండానే బాగా ముందే బాధల్లో ఉన్నాడు. భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశం అంతా కూడా ఈరోజు సంబరాల్లో చేసుకుంటున్న కారణం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోయినా భారతదేశంలో ఈరోజు కరోనా ఎక్కువగా వచ్చిన సమయంలో కూడా భారతదేశాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులాగా జరపడం జరిగింది. కాబట్టి మూడోసారి కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు భారీ మెజార్టీగా నాకు తెలిసి బహుశా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్లీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ శుభంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి పండుగ వాతావరణం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు రోడ్లు విషయంలో ఏమి, అదేవిధంగా రక్షణ శాఖలో ఏమి, దాంతోనూ ఎన్నో అద్భుతాలు నిర్వహించినారు. ఆయన ఇంకా 10 సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం